వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాము ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక దాన్ని చూస్తే ఆ రాత్రికి వాడు నిద్రపోయినట్లే. కనుపాప మూస్తే చాలు కళ్ళ ముందు పడగ విప్పి మరీ ప్రత్యక్షమవుతాయి. అంటే నిజంగానే కాదు, కానీ కలలో పడగ విప్పి పడుకున్న వాడిని సైతం పరుగులు పెట్టిస్తుంది. మీరెప్పుడైనా పాములతో తయారయ్యే మద్యం గురించి విన్నారా? ఈ మాట వినగానే హడలెత్తిపోతున్నారు కదూ. పాము విషంతో మెడిసిన్ తయారవుతుంది అని విన్నాం, కానీ మద్యం తయారవుతుంది అంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. అది కూడా ఎంతో దూరంలో కాదు, భారత్ పొరుగు దేశం అయిన చైనాలోనే. ఇలాంటి పనులన్నీ చైనానే చేస్తుంది అని అంటారా? అవును, చైనా దేశం ఇలాంటి పనులే ఎక్కువగా చేస్తుంది. చాలా మందికి పాము అంటే భయం. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలా భయంతో వణికి పరుగులు పెడతారు. ఇంకొందరైతే ఆ పామును వెంటాడి మరి చంపేస్తారు. ఎందుకంటే పాము పాకేదైనా దాని విషపూరిత కాటుకు గురైతే వాడు పరలోకానికి పోవాల్సిందే. ఇక బ్రతికి బట్టకట్టిన వాడు అదృష్టవంతుడే అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని రకాల పాములు కాటేసి నిమిషాల్లోనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మరి అంత డేంజర్ పాములతో కొన్నేండ్ల క్రిందట ప్రపంచ బయాలజికల్ పరిశోధకులు పాము విషంతో మందును తయారు చేశారు. ఇక కొన్ని దేశాలు మాత్రం పాముతోనే వైన్ తయారు చేస్తున్నారు. మరి ఈ పాము వైన్ ఎక్కడ, ఎలా తయారు చేస్తారు? ఆ పాము వైన్ ఖరీదు ధర ఎంత ఉంటుంది? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. పాము అంటే చాలా మందికి భయం. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు భయంతో వణికిపోతారు. కొందరైతే వెంటాడి మరీ దాన్ని చంపేస్తారు. ఎందుకంటే పాము విషపూరితం కాబట్టి. కొన్ని పాములు కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ అంత డేంజరస్ పాములతో ఓ వైన్ తయారు చేస్తారని, ఆ వైన్ ను ప్రజలు తాగుతారని మీకు తెలుసా? అవును, స్వయంగా పామును వైన్ లో పులియబెట్టి తయారు చేసే స్నేక్ వైన్ చైనాలో చాలా ఫేమస్. కేవలం చైనా మాత్రమే కాదు, జపాన్, కంబోడియా, కొరియా, లావోస్, తైవాన్, వియత్నాం, థాయిలాండ్ లాంటి చాలా కంట్రీస్ లో ఈ వైన్ ను రోడ్ సైడ్ లో కూడా అమ్మేస్తుంటారు. ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా కొన్ని వైన్స్ వాటి ప్రత్యేకత కారణంగా చాలా ప్రసిద్ధి చెందుతూ ఉంటాయి. మార్కెట్ లో రమ్, విస్కీ, వోడ్కా, వైన్ మొదలైనవి మద్యం రకాలున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ మద్యం రకాల గురించి మాత్రమే విని ఉంటారు. కానీ ఓ చోట కొత్త రకం మద్యం అందుబాటులోకి వచ్చింది. అదే స్నేక్ వైన్. అమ్మో, స్నేక్ వైన్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అసలు ఈ స్నేక్ వైన్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. స్నేక్ వైన్ అనేది పాములతో తయారు చేసే వైన్. దీనిని చైనీస్ భాషలో పిన్యిన్ అని అంటారు. వియత్నామీస్ లో అనే భాషలో ఖమర్ అని పిలుస్తారు. ఇది స్నేక్ ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని రైస్ వైన్ లేదా గోధుమల వైన్ లో పాములను కలిపి తయారు చేస్తారు. ఈ పానీయాన్ని మొదటిసారిగా క్రీస్తు పూర్వం 771 సంవత్సరంలో పశ్చిమ జౌ రాజవంశం కాలంలో తయారు చేశారు. ఆ తర్వాత చైనాలో పాపులర్ అయింది. ఈ మద్యాన్ని చైనా సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారు. పూర్వకాలం నుంచి చైనీయులు కీటకాల కాటు, వాతం తగ్గేందుకు నివారణగా మార్కెట్ లో ఈ వైన్ అమ్మేవారు. కుష్టు వ్యాధి, అధిక చెమట, జుట్టు రాలడం, పొడి చర్మం వంటి అనేక ఇతర వ్యాధుల చికిత్సలో ఈ వైన్ ని సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించారు. దీన్ని టానిక్ గా భావించేవారు. నిజానికి ఈ వైన్ ఇప్పుడు వాడుకలోకి వచ్చింది కాదు. 771 బీసీ కాలంలో ఈ వైన్ అందుబాటులో ఉంది. పశ్చిమ జౌ రాజవంశం కాలంలో ఈ వైన్ తయారు చేసేవారు. ఆ తర్వాత స్నేక్ వైన్ చైనాలో పాపులర్ అయి చైనా సాంప్రదాయ పద్ధతిలో ఈ స్నేక్ వైన్ ని వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికీ దీన్ని ఓ ట్రెడిషనల్ డ్రింక్ గా పరిగణిస్తున్నారు. ఈ మద్యం తయారు చేసేందుకు ముందుగా వరి ధాన్యంతో పాటు ఇతర దినుసులతో మద్యం తయారు చేసి దానిలో బ్రతికి ఉన్న పాముని సీసాలో కొన్ని నెలల పాటు ఉంచుతారు. అది చనిపోయి కుళ్ళిపోతుంది. ఇలా జరిగిన తర్వాత పాము కడుపు క్లీన్ అవుతుంది. అప్పుడు ఆ మాపును తీసి నీట్ గా కడిగి మరో బాటిల్లో వైన్ నింపి పామును అందులో వేస్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పాము చనిపోతుంది. ఆ తర్వాత వైన్ లో ఉన్న పాము విషాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రోటీన్లు, ఇథనాల్, ఫార్మాల్డిహైడ్ లాంటివి కలుపుతారు. ఇది కలపడం ద్వారా వైన్ లో విషం పూర్తిగా చచ్చిపోయి నార్మల్ డ్రింక్ గా మారుతుంది. ఈస్ట్ కి ఆహారం అవుతుంది. ఈ ఈస్ట్ క్రమంగా ఆల్కహాల్ గా మారుతుంది. ఆధునిక అధ్యయనాలు స్నేక్ వైన్ లో అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తేల్చాయి. ఈ రకంగా తయారు చేసిన మద్యాన్ని పలు చికిత్సలలో కూడా వినియోగిస్తారు. స్నేక్ వైన్ ను చైనాలో తయారు చేస్తున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఈ స్నేక్ వైన్ ను తాగేందుకు చైనాలో పర్యటిస్తున్నారు. దీనిని చైనీస్ లో పిన్యిన్ అని, వియత్నామీస్ లో ఖమర్ అని పిలుస్తారు. దీనిని తొలిసారి పశ్చిమ జౌ వంశానికి చెందిన వారు తయారు చేశారని చెబుతారు. చైనీస్ భాషలో పిన్యిన్, వియత్నామీస్ లో ఖమెర్గా పిలిచే ఈ వైన్ ను ట్రెడిషనల్ టానిక్ గా తీసుకుంటారు. అందుకే ఈ దేశాల్లో అది రోడ్ సైడ్ షాపుల్లో కూడా దొరుకుతుంది. కేవలం పాములు మాత్రమే కాదు, ఎలుకలు, తాబేళ్లు, తొండలతో కూడా వైన్ తయారు చేస్తున్నారు. విదేశాల్లో నాన్ వెజిటేరియన్ వైన్ గా దీన్ని సేల్ చేస్తున్నారు. కేవలం వైన్ మాత్రమే కాదు, పాము రక్తాన్ని కూడా చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. చర్మం డ్రై అవ్వకుండా ఉండేందుకు, మంచి గ్లో రావడానికి పాము రక్తంతో చేసిన చాలా ప్రొడక్ట్స్ ను
ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. స్నేక్ వైన్ లో చైనాతో పాటు ఈ మధ్యానికి దక్షిణాసియా, ఉత్తర కొరియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం, జపాన్, కంబోడియాల్లోనూ తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ సాంప్రదాయం భారతదేశంలోకి కూడా వచ్చింది. ఇండియాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో స్నేక్ వైన్ అందుబాటులో ఉంది. ఈ మద్యాన్ని కుష్టు వ్యాధి, అత్యధికంగా చెమట కారడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం తదితర సమస్యల పరిష్కారానికి వినియోగిస్తూ ఉంటారు. దీనిని టానిక్ మాదిరిగా భావిస్తూ ఉంటారు. పలు దేశాలలో ఈ తరహా మద్యాన్ని ఔషధ దుకాణాల్లో విక్రయిస్తూ ఉంటారు. ఇలా పాముతో తయారయ్యే వైన్ ఎనాల్జెసిక్ నొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక నార్మల్ వైట్ వైన్ తో కంపేర్ చేస్తే ఈ వైన్ చాలా డార్క్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వ్యాధులను నయం చేసేందుకు ఈ వైన్ ఉపయోగించేవాళ్ళు. ఇక మరోవైపు చైనా, ఉత్తర కొరియా, జపాన్, వియత్నాం వంటి దేశాల్లో ఈ పాము రకాన్ని వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. అమ్మాయిల చర్మం డ్రై అవ్వకుండా ఉండేందుకు, మంచి గ్లో రావడానికి పాము రక్తంతో చేసిన చాలా ప్రొడక్ట్స్ ను ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. ఇక ఇది తాగడానికి సురక్షితమేనా అని అతిపెద్ద ప్రశ్న. దీన్ని తాగొచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. రైస్ వైన్ లోని ఇథనాల్ పాములోని విషయాన్ని చంపేస్తుంది. స్నేక్ వైన్ సాధారణంగా చైనాలోని మార్కెట్లు, సాంప్రదాయ పాము రెస్టారెంట్లలో కనిపిస్తుంది. ఇక ఇప్పటికే చైనాలో పాములను తినే పాత ఆచారం కూడా ఉంది. సాధారణంగా స్నేక్ వైన్ తయారీకి ఎక్కువ విషపూరితమైన పాముల్ని ఉపయోగించరు. అయినప్పటికీ స్నేక్ వైన్ తాగడం ప్రమాదకరమే అని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. తాగడం సురక్షితమేనా? చైనా, జపాన్, వియత్నాంలో స్నేక్స్ వైన్ ను వేడి, మగతనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ వైన్ తాగడం వల్ల మగవాళ్లకు సెక్సువల్ పవర్ పెరుగుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మరి ఈ వైన్ తాగడం సేఫేనా అంటే చాలా దేశాలు శాస్త్రవేత్తలు సేఫ్ అని చెబుతున్నారు. కొన్ని అధ్యయనాలు స్నేక్ వైన్ లో ఎనాల్జెసిక్ అంటే నొప్పిని తగ్గించే, మంటను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని తేలింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇది తాగడం సురక్షితమేనా అంటే సమాధానం అవును. వరి ధాన్యంతో చేసే మధ్యలో ఇథనాల్ వినియోగిస్తారని, దీని వలన పాములోని విషం తొలగిపోతోందని తెలిపారు. అంటే పాముతో తయారు చేసిన వైన్ లో ఇథనాల్ కారణంగా పాము విషం నశిస్తుంది. దీంతో ఈ వైన్ తాగడం సురక్షితమనే నిపుణులు కూడా చెబుతున్నారు. కాగా ఈ తరహా మద్యం తయారీలో అత్యధిక విషం కలిగిన పాములను వినియోగించారు. అయితే ఈ మద్యం బాటిళ్లపై ఇది ప్రమాదకరం అని కూడా రాసి ఉంటుంది. ప్రస్తుతం చైనాలో స్నేక్ వైన్ ని వాడే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.